ఈ గోతుల్లోనే లారీలు వెళ్ళాక ఒకటి తర్వాత ఒకటి ఇరిగిపోయాయి. వరస్ట్ 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 రోడ్డు వచ్చింది. సీజన్ నెంబర్ 12 2000 కిలోమీటర్స్ ఆఫ్ రైడ్ కంప్లీట్ అయింది. ఈరోజు ఆగ్రాకి ఫైనల్గా వెళ్తున్నాం. మనం అప్పుడు పాట్నాలో వెళ్ళిన లక్ష్మీ విలాస్ లాగే ఇది దండడి కార్యక్రమం. టికెట్ అయితే 300 రూపీస్ దుబ్బారు ఓన్లీ మ్యూజియంకి. వచ్చేసాం జయవిలాస్ ప్యాలెస్కి. అతని జియాజీరావు సిండియా ఇది వాళ్ళు వాడే బట్టలు అన్నీ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా ఉండిందట. అప్పట్లో వాళ్ళు వాడే పల్కిల్వి సూపర్ ఉంది. వాళ్ళకి వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అప్పట్లో స్విమ్మింగ్ పూల్లో ఎగ్జిబిషన్ పెట్టారు. మహారాజ్ ఇండియా ప్రస్తుతం అతను ఒక క్రికెటర్ కూడా ఇంగ్లాండ్ కౌంటీ ప్లేయర్. ప్యాలెస్ లోపల కారిడార్ వ్యూ ఇదంతా స్టడీ రూమ్. ఇది అసలైంది బాత్రూమ్. ఇది గారల్ గన్స్ క్రిస్టల్ ఫర్నిచర్ గ్యాలరీ. డ్రాయింగ్ రూమ్ అట. గ్లాస్ వర్క్ చూడండి అల్టిమేట్ అంత కలర్. పక్కన పింగాణీలు స్టేర్ కేస్ కనుకైతే వాళ్ళు వెళ్ళిపోతున్నాం. ఏముంది ప్యాలెస్ మనకు చూపించిందే. ఇప్పటికీ వాళ్ళు డిసెంటర్స్ ఉన్నారు, వారసులు. వాళ్ళు వేరే పక్కుంటున్నారంట. చూడండి క్రిస్టల్ ఫౌంటైన్ అట. మొత్తం క్రిస్టల్ గ్లాస్తో తయారు చేసింది. ఇంకా సామూహికంగా భోజనాలు చేసే ప్రదేశం. చూడండి మీటింగ్స్ కమ్ భోజనాలు విత్ వెండిపాలు అద్దటి. ఇది బిలియర్డ్ రూమ్. బిలియర్డ్ టేబుల్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. టైం 3 అయింది, ఇప్పుడే గంట కొట్టింది. మనకి స్టెప్స్ చాలా స్టేర్ కేస్ ఎలా ఉందంటే ఇంకా అదో ఎంత రకంగా ఉంది. చాండ్లర్ ఇంకేం దెబ్బ. టికెట్ 300 రూపీస్ కానీ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ మీద చాలా వర్త్. ఇది చాలా బాగుంది. 300 రూపీస్ వర్తే. ఇది మొత్తం ప్యాలెస్ చుట్టూ సూపర్గా ఉందా. బట్ ఇదే ఇక్కడే ఈ ప్యాలెస్లోనే ఏదో ఒక పార్ట్లోని రాజులు ఇంకా ఉంటున్నారంట. ఉండడం అంటే వాళ్ళు ఏంటిది ఇక్కడ ఉండట్లేదు, వచ్చినప్పుడు ఇక్కడ ఉంటారు వేరే కాంపౌండ్లో. ఇక్కడ వాళ్ళు ఉండేది అయితే లండన్లో ఎక్కడ ఉంటున్నారు. మాధవరావు సిండియా అతను ఉన్నారో లేదో తెలీదు. ఇప్పుడు ప్రజెంట్ డిసెండెంట్. వాళ్ళ కొడుకు ఆదిత్య షిండే ఏదో ఉన్నారా. సో అదండి ఆ లాన్ కొన్ని చోట్ల వీలైనంతలో తీసిన వీడియోస్. జియాజీరావు సిండియా మహారాజు గారి ప్యాలెస్ ఇది. తర్వాత వాళ్ళ కొడుకు మాధవరావు సిండియా ఇక్కడ ఉన్నారు. ఈజ్ ఎ పొలిటీషియన్ అండ్ ఇంగ్లీష్ కౌంటీలోనే మన లోక్సభలోనే ఈజ్ ఆల్సో క్రికెట్ ప్లేయర్. అదేవిధంగా అటువైపు వాళ్ళు నివసిస్తున్నట్లున్నారు. ఇదంతా మన మ్యూజియంకి వదిలేశారు. అటువైపు వాళ్ళు నివసిస్తున్నట్లున్నారు. ఇంకా ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అక్కడ కనబడుతుంది కదా, అది గ్వాలియర్ కోట. అండ్ నా వెనక వీళ్ళ ప్యాలెస్. ఇది సంథింగ్ అరౌండ్ 1850స్లోనూ 1950స్లోనే కట్టుకున్నారు వీళ్ళ నివాసం కోసం. అక్కడ ఉండకంటానా. జియాజీరావు షిండే స్టోరీ ఏంటంటే ఇతను రాజరకం టైంలోని బ్రిటిషర్స్కి సపోర్ట్ చేసి అంటే ఫైట్ చేశారు. ఫైట్ చేసిన తర్వాత ఇంకా వీలు కాక బ్రిటిషర్స్ వైపు ఉండిపోయారు. అదే టైంలో ఏంటంటే జియాజీరావు షిండే గారి టైంలోని 6500 మంది సిపాయిలు ఉండేవారంట. సిపాయిలు ఏంటంటే బ్రిటిష్ రూల్కి ఎగెనిస్ట్ అయ్యి ఈ గ్వాలియర్ ఫోర్ట్ కూడా ఎగెనిస్ట్ అయ్యారంటే. ఎగెనిస్ట్ అయిన తర్వాత బ్రిటిష్ మళ్ళీ వాళ్ళని ఫైట్ అయ్యి మళ్ళీ సమ్ గోలా గీలా అయ్యి ఆ అప్పుడు మళ్ళీ బ్రిటిష్ తీసుకున్నారు. తర్వాత ఇంకా ఈ ఫోర్ట్ తోటి అంతగా యూజ్ లేక అంటే ఇంకా కొత్త తరం వచ్చేసరికి ఇంకా ఇక్కడ ఫైట్లు ఇవన్నీ లేకపోయేసరికి
మన ఏమంటారు ఇండిపెండెన్స్కి కొన్నాళ్ళ ముందు సింధియా మహారాజులకు మళ్ళీ తిరిగి అప్పచెప్పేశారు. అది ఇక్కడ విషయాలు. అప్పటి నుంచి మళ్ళీ ఈ మహారాజులు ఈ గ్వాలియర్ కోర్టు వాళ్ళ అండర్లోకి వచ్చింది. అండ్ ఈ ప్యాలెస్ పట్టుకొని ఇక్కడ ప్యాలెస్లో ఉన్నారు. అంటే ఆ ఫోర్టు వదిలేసిన తర్వాత ఇక్కడ ప్యాలెస్ వచ్చి కట్టుకున్నారు. అదండి ఇక్కడ గ్వాలియర్లోని ఫోర్ట్, ఆ గ్వాలియర్ మహారాజుల ప్యాలెస్ విషయాలు. అండ్ ఇంతటితో గ్వాలియర్ కంప్లీట్ అయింది. తాన్సేన్, టోంబ్ ఆఫ్ తాన్సేన్ ఒకటి విజిట్ చేయలేకపోయాను. అదేవో సందుల్లో నాకు తెలియలేదు. బట్ ఇట్స్ జస్ట్ టోంబ్ తాన్సేన్ అంటే ఇక్కడ అప్పట్లో 1514 టైంలోని బాబర్ వారి టైంలో క్లాసికల్ మ్యూజిషియన్ అతను తాన్సేన్. అతని పేరు ఏదో పాండ్యా అంటారు. బట్ బాబర్ గారు ఇచ్చిన బిరుదు ఏంటంటే, అక్బర్ గారు ఇచ్చిన బిరుదు ఏంటంటే తాన్సేన్ అని ఇచ్చారు. ఫైనలీ గ్వాలియర్ ఫోర్ట్ అండ్ జైవిలాస్ సంబంధించినవన్నీ అయిపోయాయి. గ్వాలియర్ విచ్ హ్యాస్ ఎ గ్రేట్ హిస్టారిక్ ప్రెజెన్స్, ఎంతో పూర్వ చరిత్ర 3rd century నుంచి ఉన్నది. సో మనం నెక్స్ట్ అయితే ఈరోజు ఆగ్రాకి ఫైనల్గా వెళ్తున్నాం. ఆగ్రాలో అయితే మాత్రం స్టార్టింగ్ నుంచి ఎప్పటి నుంచో ఫిక్స్ అయి ఉన్నాను 2 days స్టే చేయాలని. 2 nights 2 days అంటే చెప్పలా. రేపు ఆగ్రా చుట్టుపక్కల ఏమైనా ఉంటే విజిట్ చేసుకొని, ఎల్లుటి ఏమైనా మిగిలిపోయాయి అని అంటే అవి చూసుకొని అక్కడి నుంచి మధురాకి అయితే మూవ్ అవుతాను. మధుర, బృందావన్ అండ్ బర్సానా శ్రీకృష్ణుడి భగవానుడికి సంబంధించిన ప్రదేశాలన్నీ, రాణి రాధాదేవి సంబంధించిన ప్రదేశాలు. అయితే ఇప్పుడు ఆగ్రా ఇక్కడి నుంచి ఎంత దూరం అంటే జస్ట్ 110 kilometers. మన సంగతి ఏంటంటే మధ్యలో బ్రేక్ అయితే తీసుకోవాలా. మధ్యాహ్నం ఫుడ్ లేదు. పొద్దున 11 గంటలకి మ్యాగీ తిన్నాను. ఇప్పుడు టైం అయితే 3:30 అయింది. సో అర్జెంటుగా గ్వాలియర్లో నుంచి బయటికి వెళ్ళి అక్కడెక్కడైనా ఆపి తినేద్దాం. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇప్పుడు సింధియా ప్యాలెస్కి ఇది ఒక ద్వారం. ఈ పక్కన చిన్న రైల్వే ట్రాక్లో కనబడుతుంది, చూసారు కదా. ఇది ఆ మాధవరావు సింధియా గారు వేయించారంట. అప్పుడు చిన్న మీటర్ గేజ్ ట్రామ్స్ లాంటివి. గ్వాలియర్ సిటీ డెవలప్మెంట్ కోసం చాలా పాటుపడ్డారు అని అక్కడ చరిత్రలో రాసున్నది. ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలే. నిన్న ఈ రూట్లోనే వచ్చాను, ఎంత బాగా కనబడిందో. ఈరోజు అంతా గజిబిజిగా ఉంది. ఏదో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బోర్డర్ ఉంది. పోలీస్ చెక్ పోస్టులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆగ్రాకి అయితే ఇంకొక 60 km దరిదాపుల్లో ఉన్నా. అంటే గ్వాలియర్ మధ్యప్రదేశ్ వస్తుంది, ఆగ్రా వచ్చి ఉత్తరప్రదేశ్లోకి వస్తుంది. అయితే ఆర్టీఓ చెక్ పోస్ట్ మధ్య ఉత్తరప్రదేశ్ బోర్డర్. సీజన్ నెంబర్ 12 2000 kilometers ఆఫ్ రైడ్ కంప్లీట్ అయింది. అండ్ హోప్ఫుల్లీ అంటే ఇక్కడి నుంచి ఏంటంటే ఇంకా ప్లేసెస్ దగ్గరగా ఉంటాయి. ఆగ్రా నుంచి మధుర 60, మధుర నుంచి బృందావన్ ఒక 20 అంత, బృందావన్ నుంచి బర్సానం ఒక 40-50, అక్కడ నుంచి దీగ్ ఒక 60, అలా 60-100 లోపే ఉంటాయి ప్లేసెస్. సో ఏంటంటే ఈ సీజన్లో ఇంకొక 1000 kilometers మనం కంప్లీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి దగ్గర 1500 ఎంత ఉండొచ్చు రిటర్న్. రోడ్ అయితే అధ్వానంగా పెద్ద గతుకులు ఉన్నాయి. అంతా బాగానే ఉంది, గతుకునే చోట మాత్రం పెద్ద గతుకుంది. నైట్ టైం మాత్రం కారు కానీ బైక్ కానీ ఈ రూట్లో వస్తే మాత్రం గట్టిగా పడుతుంది దెబ్బ. అసలు సిసలైన పాట్ హోల్స్ అంటే ఇవే. కింద అంతా పాటే, కొండలో పడినట్లే. ఇంకా చిన్న బ్రేక్. ఆనియన్ పకోడా చెప్పాను. ఆనియన్ పకోడాను ఒక టీని 140 అట. వీడు బాగానే దెబ్బేస్తాడు. అండ్ ప్రస్తుతానికైతే ఇంకొక సుమారు ఒక 50 kilometers దూరంలో ఉన్నాం ఆగ్రాకి. పనిలో పని అక్కడ రూమ్ కూడా బుక్ చేస్తాను.
ఆగ్రా తాజ్మహల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో. ప్రజెంట్ ట్రాఫిక్ జామ్ ఎక్కువ చూపిస్తున్నది, బాగా ఎక్కువ జామ్లు ఉన్నాయి. ఇందాక నేను గ్వాలియర్లో స్టార్ట్ అయినప్పుడు కూడా ఇంకా ట్రాఫిక్ జామ్ ఉన్నట్టు చూపించింది. ఇంత ఏంటనేది అర్థం కావట్లేదు. బైక్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇదే, సందు గందుల్లో నుంచి వెళ్ళిపోవచ్చు. కాకపోతే చెత్తల్లో కూడా కాళ్ళు చేతులు వేయాలి. కొంచెం ఫ్రీ అయినట్లుంది. ఇంత ట్రాఫిక్ ఎందుకబ్బా ఉన్నది? టోల్ గేటా? ఢిల్లీ 241 km టోల్ ప్లాజా ఉంది, అది ఇక్కడ బాధ. 42. ఏ ఊరమ్మా ఇంత హెవీ ట్రాఫిక్? చూసేద్దాం ఒకసారి ఏ ఊరు. ఇప్పుడు హైవే ఎక్కడం బెటర్. ఇంత రష్, సుమారు 2 కిలోమీటర్స్ పైన అయిపోయింది ట్రాఫిక్ టోల్ గేట్ కోసమే. ఇప్పుడు అమ్మ వాటర్ ఫుల్ అయిపోయిందా? వరస్ట్ అబ్బా, వరస్ట్ 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 రోడ్డు వచ్చాను నేను. వర్షం పడి అయిపోయింది కాబట్టి సరిపోయింది. పడుతూ ఉంటే మాత్రం ఇంకా దీనికి అదిరిపోద్ది. ఇక్కడ వరకే. ఏంద్రా బాబు, చే కాలేజ్ రా, అయిపోయింది పని. ప్యాంట్ గలీజ్ అయిపోయింది దీనికోసం. ట్రాఫిక్ జామ్ అంతా. టోల్ డబ్బులు మాత్రం బీభత్సం కలెక్ట్ చేస్తారు. వేసిన వెనకనున్న హైవే ఉంది చూసారా, అది జైపూర్ అండ్ న్యూఢిల్లీ అండ్ జైపూర్కి వెళ్ళిపోతుంది. ఇదైతే మనం ఇప్పుడు ఆగ్రాలోకి వచ్చేసినట్లే. అది హైవే, ఇది మామూలు ఇంకా ఆగ్రా రోడ్డు. నేను తీసుకుంది ఫైసాబాద్ ఆగ్రా రోడ్లో రూమ్ తీసుకున్నాను. అంటే ఆల్మోస్ట్ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి చిన్న రైట్కి వెళ్ళాలి. తాజ్మహల్ ఇంకొక 1 కిలోమీటర్ ఉందనగా ఆ పాయింట్ దగ్గర వెళ్ళి మళ్ళీ రైట్కి ఒక 1/2 కిలోమీటర్ తిరగాల. అక్కడ నేను రూమ్ తీసుకున్నాను. అంటే ఒక 2 కిలోమీటర్స్ వేసుకోండి రేపు రూమ్ నుంచి అక్కడికి. రేపైతే ఇంకా మోటోలో ఉండదు, బైక్ రైడ్లు అవేమి ఉండవు. ప్రశాంతంగా ఆగ్రాని ఆటోలోనో నడిచో తిరిగి చూస్తాను. ఏవో టుక్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయంట. టుక్ అంటే తెలిసింది కదా మనకు ఆటోలు, ఇక్కడ టుక్లు అంటారు. టుక్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ప్యాకేజెస్ ఎక్కడెక్కడ తిప్పుతాడు ఏంటి అనేది మనకి కరెక్ట్గా అంతగా క్లారిటీ లేదు. వీలైతే దాని గురించి కూడా కనుక్కొని అది ఒకవేళ బాగుంటే అదే ప్రయత్నిద్దాం. ఏంది ఈ ట్రాఫిక్ జామ్లు గోల, ఏం అర్థం కావట్లేదు. సర్వీస్ రోడ్డు అనుకున్నారేమో, సర్వీస్ రోడ్డు కాదు అది. మొత్తం వాటర్ అంతా స్టాగ్నెట్ అయిపోయింది. లెఫ్ట్లో సర్వీస్ రోడ్లో ఉంది కానీ మొత్తం వాటర్ అది నాచు పట్టేసింది వాటర్. ఎంత క్లీన్లీనెస్తో మెయింటైన్ చేస్తున్నారు ఆగ్రాని. గవర్నమెంటే ఏం చేయట్లేదు. ఇంకా మరి పొల్యూషన్ పెరిగిపోతుంది, గుడ్డు పెరిగిపోతుంది అంటే ఎలాగా? ఇదండి పరిస్థితి. ఈ గోతుల్లోని లారీలు వెళ్ళలేక ఒకటి తర్వాత ఒకటి ఇరిగిపోయాయి. అది గవర్నమెంట్ చేస్తున్న పనులు. ఏదో వర్షం పడింది రోడ్డు పాడైపోయింది అన్నట్లు లేదు ఈ రోడ్డు అంతా. ఇది ముందు నుంచి ఎప్పటి నుంచో ఈ చెత్త అంతా ఉండి ఇలాగ అయ్యింది ఈ రోడ్డు. ఇంకొక 10 kilometers. వెల్కమ్ టు ఆగ్రా అందా అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ ఆగ్రా రోడ్స్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ ఆగ్రా డ్రైవింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆన్ ఆగ్రా లొకాలిటీ 0 కాదు కదా, -లో ఉంది. బట్ ఎనీవేస్, ఎలాగో మనం తాజ్మహల్ విజిట్ కానీ వచ్చాం కదా, వీ షుడ్ సే వెల్కమ్ టు ఆగ్రా, ద స్లమ్ ఆఫ్ ఆగ్రా. ఏరియా అయితే మాత్రం గొప్పగా ఉంది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. బాబు గొప్పగా ఉందంటే పాజిటివ్ మేనర్లోకి కాదండి, నెగిటివ్ మేనర్లో. ప్లస్ మీరు కూడా వీలైతే
ఇది కంటిన్యూస్ వీడియో వీలైతే పెడతాను. వీడియో లెంత్ తక్కువ వస్తే ఓకే, లేదా ఎక్కువ వచ్చిందంటే మాత్రం కట్ చేస్తాను. మీరు ఎలాగో చూస్తున్నారు కదా నాతో పాటు. లైక్ లెట్ మీ నో వాట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. ఆగ్రా ఫస్ట్ ఇంప్రెషన్. సమ్వేర్ నా లెఫ్ట్లో ఎటో ఉన్నది, ఏది మన తాజ్ మహల్. అండ్ ఫైనలీ ఏదో మెయిన్ రోడ్కి వచ్చినట్టున్నా. ఈ లైటింగ్ అయితే ఏం తక్కువ లేదండి. ఈ ఏరియా అయితే కొంచెం బెటర్గానే ఉంది. నేను రూమ్ తీసుకున్న ఏరియా ఎలా ఉంటుందో. ఈ పార్ట్ ఆఫ్ ఆగ్రా కొంచెం బాగానే ఉంది. ఫతేహాబాద్ బాగుంది ఏరియా. నేను ఈ స్ట్రీట్ మీదే రూమ్ తీసుకున్నాను. ఇక్కడ బొచ్చుడు హోటల్స్ ఉన్నాయి అబ్బా. తాజ్ల మీద బొచ్చుడు ఉన్నాయి. సిటీ స్క్వేర్, తాజ్మహల్, హోటల్ తాజ్మహల్, హోటల్ తాజ్ హెరిటేజ్, ఇదే